శివుడు పార్వతీదేవితో సంభోగం చేస్తున్నప్పుడు అగ్ని వచ్చి చూస్తాడు. అప్పుడు పార్వతీదేవి సిగ్గుపడుతూ నిరాశతో వెళ్తుంది. శివుడు తన వీర్యం యోనిలో వదిలేటప్పుడు అగ్ని ఆటంకం కలిగించే విధంగా చేశాడని తన వీర్యం అగ్ని నోటిలో శివుడు వదిలివేశాడు. దీనికి సమాధానం చెప్పండి. ఇక కొంతమంది హిందుత్వ పండితులు చాలా మంది లేరా, గురువులు ఉన్నారు కదా, వాళ్ళు మీరు కూర్చోబెట్టి అడగండి. వాటి మీ ప్రతి ఒక్క దానికి ఒక గంటలో సమాధానం వచ్చేది కాదు. వాళ్ళు చెప్తారు నాకు తెలియదు ఫస్ట్, సెకండ్ కాదు వాళ్ళు చెప్తారు నాకు తెలియదు ఫస్ట్, సెకండ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మీరు ఇప్పుడే వీడియో చూసింటారు కదా. ఈ వీడియోలో చూసేటప్పుడు ప్రవీణ్ వచ్చేసి శశి టీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడేటప్పుడు హిందూ గ్రంథాల గురించి నాకు తెలీదు, వాటిని పోయి హిందువులను అడగండి అని చెప్తా ఉండు. హిందూ గ్రంథాలు తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ప్రవీణ్కి తెలుసుకోకపోతే ఏం జరగద్దనేసి ఈరోజు మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియో కేవలము ఎక్స్ క్రిస్టియన్ అని పేరు పెట్టుకొని క్రైస్తవులను నిందించి దూషిస్తూ ఉన్నటువంటి ప్రవీణ్కి మాత్రమే ఈ వీడియో వర్తిస్తుంది. మిగిలిన మంచి హైందవులకు ఈ వీడియో వర్తించదు. ఈ వీడియోలో మనం చూసేటప్పుడు చూడండి, వసుంధర పబ్లికేషను సంపూర్ణ శ్రీ శివ మహాపురాణము ఇక్కడ కానీ చూసేటప్పుడు ఎప్పుడు ఈ కథని విననివాడు అడవి పందులై పుడతారు. చూడండి, ఎప్పుడు శివపురాణం కథని వినని వాడు అడవి పందులై పుడతారంట. అది నా మాటలు కాదు, గ్రంథ ఆధారంగా మేము గ్రంథాన్ని రెఫరెన్స్గానే ఇస్తాము. ఈ వీడియో చూస్తున్న సత్యాన్వేషకులారా, మీరు గ్రంథాన్ని తీసుకొని మీ దగ్గర గ్రంథం ఉంటే ఈ యొక్క మేము చెప్పేటువంటి రెఫరెన్స్ని మీరు చెక్ చేసుకోవచ్చు. చూసేటప్పుడు చూడండి, శివపురాణం విద్వేశ్వర సంహిత 6వ అధ్యాయము పేజీ నంబర్ 11లో ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, శివపురాణ కథ చెబుతున్నప్పుడు మధ్యలో కథను వదిలి ఇతర ప్రదేశములకు వెళ్ళేవారు భార్యపుత్రులతో అనేక భోగములను అనుభవిస్తున్నా కూడా ఆ భోగములన్నీ క్షణకాలంలో నశించడంతో దుఃఖాలను అనుభవిస్తారు. అంటే శివపురాణం కథని వినేటప్పుడు మధ్యలో లేచిపోయే వాళ్ళకి ఎంత డబ్బున్నా ఆస్తున్నా వాళ్ళకి దుఃఖాలు ఉంటాయంట. పురాణ శ్రవణ చేసేటప్పుడు తలపాగా చుట్టుకుంటే కులమును దూషింపజేసే పుత్రులు జన్మిస్తారంటే ఈ శివపురాణం కథని చెప్పేటప్పుడు దాన్ని వినేటప్పుడు మీరు తలకి పాగాన్ని కానీ కట్టుకుంటే మీరు ఎలా పుడతారంట, మిమ్మల్ని దూషించే మీ కులంని దూషించే పుత్రులు జన్మిస్తారంట. తాంబూలం వేసుకొని వింటే నరకములో నివసిస్తూ తన యొక్క స్వవిష్టను తామే భుజిస్తారు. అంటే తమ పియ్యని ఓలే తింటారంట. తర్వాత చూసేటప్పుడు పురాణము చెప్పేవారి కంటే ఎత్తైన ఆసనంపై కూర్చుని విన్నవారు అనేక నరక బాధలను అనుభవించిన తరువాత కాకులై పుడతారు. చూడండి, ఎవరైతే పురాణం చెప్తారో వాళ్ళకంటే ఎత్తైన స్థలంలో నిలబడుకొని కానీ మీరు కానీ వింటే మీరు కాకులై పుడతారంట. వీరాసనం వేసుకుని వినేవారు అనేక నరకములను అనుభవించినాక వృషవృక్షములై పుడతారు. చూడండి, మీరు ఇంకా కొంచెము ఈ పురాణానికి విరుద్ధంగా కానీ మీరు కానీ చేసినట్లయితే, గొప్పగా ఏమైనా ఆసనాలు కానీ మీరు కానీ వేసుకొని కానీ కూర్చున్నట్లయితే మీరు ఎలా పుడతారంటే వృక్షాలై పుడతారంట. ఏ విధమైన అనారోగ్యము లేనప్పుడు పడుకుని విన్నవారు నరకములను అనుభవించినాక కొండ చీలువగా జన్మిస్తారు. చూడండి, మంచి ఆరోగ్యం ఉంటే మీరు పడుకొని కానీ శివపురాణాన్ని కానీ వింటే అంట కొండ చిలువగా జన్మిస్తారంట. చూడండి, ఎంత దారుణమో కదా, ఒకసారి మీరు ఆలోచించండి. పురాణాన్ని అంటే శివపురాణాన్ని మీరు మంచి ఆరోగ్యంతో వినేటప్పుడు పండుకొని కానీ విన్నారంటే మీరు కొండ చీలువగా జన్మిస్తారంట. పురాణము చెప్పువానితో సమానమైన ఆసనమునందు కూర్చొని వినేవారు గురువు పడకపై పడుకున్న పాపమును పొంది నరకంలో నివసిస్తారు. చూడండి, పురాణము చెప్పేవాడు సమానమైన ఆసనం అంటే ఒకవేళ అతను చేరుపైన కూర్చొని చెప్తే మీరు కానీ చేరుపైన కూర్చున్నట్లయితే మీరు నరకంలో నివసిస్తారంట. ఒకవేళ అతను పురాణం చెప్పే అతను నేలపైన కూర్చొని కానీ చెప్పితే మీరు కానీ నేలపైన కూర్చొని కానీ వింటే మీరు నరకానికి పోతారంట. ఇది మరి ఇంకా దారుణంగా ఉంది. పురాణము చెప్పే వారిని నిందించే వాళ్ళు దుఃఖములను అనుభవిస్తూ 100 జన్మల వరకు కుక్కలై పుడతారు. అంటే పురాణాన్ని చెప్పేవాడిని మీరుగా నిందించినట్లయితే మీరు 100 జన్మలు కుక్కలై పుడతారంట. కథ ప్రవచనం జరిగే సమయంలో చెడు మాటలు మాట్లాడేవారు కొంతకాలం నరకయాతనము అనుభవించిన తరువాత గాడిదలై పుడతారు. చూడండి, ఈ పురాణం గురించి డిస్కషన్ జరిగేది మీరు అక్కడ ఏమైనా కానీ చెడు మాటలు కానీ మాట్లాడితే మీరందరూ ఏమై పుడతారంటే గాడిదలై పుడతారంట. చూడండి, అనేక మంది
శివపురాణం చెప్తుండము, శివుడిని గురించి ఏదో ఒక ప్రోగ్రాం చేస్తా అక్కడ వచ్చి క్రైస్తవుల్ని దూషిస్తూ ఉంటారు. అది కానీ చెడ్డమాటే కదా. అట్టయితే ఎవరెవరైతే శివునికి సంబంధించిన ప్రోగ్రాములు చేసుకొని క్రైస్తవులని దూషిస్తూ ఉంటారు కదా, అది కానీ చెడ్డమాటలే. అటువంటి వారందరూ మీరు ఏమవుతారంటే గాడిదలై పుడతారు. అది నా మాటలు కాదు, మీ పురాణమే చెప్తుంది. ఎప్పుడూ పురాణ కథని వినని వారు అనేక దుఃఖములను అనుభవించి అడవి పందులై పుడతారు. చూడండి, ఎప్పుడూ శివపురాణ కథని వినని వారు అనేక దుఃఖములు అనుభవించి అడవి పందులై పుడతారంట. చూడండి, శివపురాణం కథని ఎవరెవరైతే వినలేదో వాళ్ళందరూ అడవి పందులై పుడతారంట. అట్టయితే ఈ ప్రవీణ్ అక్కడ చెప్తాను, నాకు తెలియదు, దాని గురించి నాకు తెలియదు, మీరు పోయి హిందువులను అడగండి అన్నాడు కదా. శివపురాణంలో ఇలా రాయబడి ఉంది ఏమని, అడవి పందులై పుడతారని. దీనికి సమాధానము ప్రవీణే చెప్పాలా. పురాణమునకు ఆటంకము కలిగించే దుర్మార్గులు కోటి అర్బుదముల కాలం దుఃఖములను అనుభవించి గ్రామములలో పందులై జన్మిస్తారు. చూడండి, పురాణానికి ఆటంకం కలిగించేవారు గ్రామంలో పందులై జన్మిస్తారంట. పురాణము చెప్పేవారు వినేవారు ఇద్దరు మంచి విషయములను ఆలోచించేవారై విశుద్ధమైన భక్తితో కూడిన మనస్సు గలవారై ఇష్టపూర్వకముగా కథని వినాలి అని చెప్పాలి. ఇప్పుడు అర్థమైందా మీకు? చూడండి, శివపురాణం గురించి తెలియదనే వాళ్ళు పందులై పుడతారంట. అది మామూలు పంది కాదు, అడవి పందులై జన్మిస్తారంట. ఈ పురాణాన్ని చెప్పే వాళ్ళు సమానంగా కానీ కూర్చున్నట్లయితే, అతను నేలపైన కూర్చుంటే మీరు నేలపైన కానీ కూర్చుంటే, మీరు వచ్చేసి అందరూ అడవి కుక్కలై, గాడిదలై, పిల్లిలై, బల్లిలై, ఈ లోకంలో ఏమేమైతే దుర్మార్గపు కార్యాలు ఉన్నాయో అన్నీ అయి పుడతారంట. ఇది నా మాటలు కాదు, మీ యొక్క శివ పురాణంలో రాసుకున్నటువంటి గ్రంథమే. దీంట్లో ఈ విషయం రాయబడి ఉంది. ఈ వీడియోని కేవలము ఎవరెవరైతే క్రైస్తవులను నిందించి దూషించి సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారో వాళ్ళ కోసం మాత్రమే చేయబడుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, సత్యాన్వేషకులారా, మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాము. మిమ్మల్ని ఏదో దూషించాలనేది మాకు ఉద్దేశం కాదు. ఈ వీడియో ద్వారా మీరేమైనా మాతో స్పందించాలంటే కమెంట్ ద్వారా మాకు తెలపండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్.